హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మంత్ర. ఇవాళ వీడియోలో చిక్కుడుగాయ వేపుడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సీజన్లో చిక్కుడుగాయలు బాగా ఎక్కువగా వస్తుంటాయి కదా. ఫ్రెష్గా తయారు చేసుకున్న ఈ కారాన్ని వేసుకొని చిక్కుడుగాయ వేపుడిని తయారు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మరి ఎంతో సింపుల్గా చేసుకునే ఈ చిక్కుడుగాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చిక్కుడుగాయ వేపుడు తయారు చేసుకోవడానికి ఇక్కడ నేను 3/4 కేజీ చిక్కుడుగాయలను తీసుకున్నాను. వాటిని ఉప్పు నీళ్ళల్లో వేసి శుభ్రం చేసుకొని ఇలా 2 చీలికలుగా చిక్కుడుగాయలను ఒలుచుకోవాలి. లోపల ఏదైనా పురుగులు పుచ్చు ఉంటే మనకి తీసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా చిక్కుడుగాయలను ఒలుచుకోండి. ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలి. మీరు కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు, లేదా విడిగా గిన్నెలో వాటర్ పోసుకొనైనా చిక్కుడుగాయలను ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను ఆవిరి మీద చిక్కుడుగాయలను ఉడికిస్తున్నాను. ఇలా ఆవిరి మీద చిక్కుడుగాయలను ఉడికించుకోవాలంటే టైం కొంచెం ఎక్కువే పడుతుంది. తక్కువ క్వాంటిటీ అయితే ఇలా ఉడికించుకోవచ్చు, కానీ ఎక్కువ క్వాంటిటీ అయితే ఎలా ఉడికించుకుంటామో విడిగా అలా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని అంతా కలిసేటట్టు ఒకసారి కింద నుంచి పైకి మొత్తం ఇలా కలుపుకొని దీని మీద ఒక మూతను పెట్టుకొని ఈ చిక్కుడుగాయలను అయితే ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఇవి ఉడికేలోపు వీటి కోసం కారాన్ని అయితే తయారు చేసుకుందాం. చిక్కుడుగాయ వేపుల్లోకి కారాన్ని తయారు చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పును వేసుకొని ముందుగా వీటిని ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. పచ్చిశనగపప్పు కొంచెం వేగిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇలా ధనియాలు జీలకర్ర కూడా కొంచెం దోరగా వేగిన తర్వాత అందులోకి 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకోండి. ఇలా అన్నింటినీ లో ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కారానికి తగ్గట్టుగా ఒక 6 ఎండుమిర్చిని వేసుకోండి. మిర్చి మరీ ఘాటుగా ఉంటే ఒక 4 ఎండుమిర్చి సరిపోతాయి. ఇవి ఎక్కువ ఘాటు లేవు కాబట్టి ఇక్కడ నేను 6 ఎండుమిర్చి వేశాను. అలాగే వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ దినుసులన్నీ బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఇలాగా పౌడర్ లాగా తయారు చేసుకోండి. చూసారు కదా, ఇక్కడ ఫ్రెష్గా కారం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇలా తయారు చేసుకుని ఈ కారాన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు చిక్కుడుగాయలు అయితే మెత్తగా ఉడకాలి. చూడండి, ఇలా మెత్తగా ఉడికించుకోండి. ఇప్పుడు ఇలా ఉడికిన చిక్కుడుగాయలని తాలింపు వేసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులోకి పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర అలాగే మినప్పప్పు వేసుకొని వాటిని ఆయిల్లో బాగా ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా తాలింపుని ఎర్రగా వచ్చే వరకు వేయించుకున్న తర్వాత అందులోకి ఎండుమిర్చి అలాగే కరివేపాకుని వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చిక్కుడుగాయలను వేసుకొని ఆయిల్లో ఒక 2 నిమిషాలు గరిటెబెట్టి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్లో చిక్కుడుగాయలను వేయించుకున్న తర్వాత ఇందులోకి పసుపుని యాడ్ చేసుకోండి, లేదా చిక్కుడుగాయలు ఉడికించుకునేటప్పుడైనా పసుపుని యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. నేనైతే ఇప్పుడు యాడ్ చేశాను. ఇలా పసుపుని కూడా వేసుకొని కొంచెం చిక్కుడుగాయలని ఆయిల్లో ఫ్రై అయ్యేటట్టు వేయించుకోవాలి. ఇలా చిక్కుడుగాయలని వేయించుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కారాన్ని వేసుకొని కలుపుకోండి. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో చేసుకునేటట్లయితే కారాన్ని చూసుకొని వేసుకోండి. కారం మిగిలిన దానిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఇంకా ఏ ఫ్రైలోకైనా సరే ఈ కారాన్ని వాడుకోవచ్చు. అంతేనండి, సింపుల్. చివరిగా కొత్తిమీరని యాడ్ చేసుకుంటే కమ్మగా ఉండే చిక్కుడుగాయ వేపుడైతే రెడీ అయిపోయినట్లే. మరి ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన హోమ్ మంత్ర ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈ చిక్కుడుగాయ ఫ్రై అయితే ఎలా వచ్చిందో ట్రై చేస్తే మాత్రం తప్పకుండా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.